ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీ శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్ బంధువులారా, ఆండాళ్ తల్లి అమృత స్వరూపిణి అనేటువంటి ఆ విషయాన్ని మనకి వేదాంత దేశకులు అమ్మ వైభవాన్ని చాటుతూ ఈనాటి 26వ శ్లోకంలో అమ్మని మనం ఎలా భావిస్తున్నాం, ఆమె దయ వల్ల ఈ జీవన యాత్ర ఎలా సాగుతోంది, ఇక ముందు సాగాలంటే కూడా ఆ తల్లి కటాక్షం మనపై ఎలా ప్రసరించాలి అనేటువంటి ఆండాళ్ వైశిష్ట్యాన్ని మనకి 26వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. రంగే తటి గుణవతో రమయైవ గోదే కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సువృష్ట్యా దౌర్గత్య దుర్విష వినాశ సుధా నదీం త్వాం సంతః ప్రపద్య శమయంత్య చిరేణ తాపాన్. రంగే తటిద్గుణవతో రమయైవ గోదే. గోదే తల్లి అని ఆ గో శబ్దం యొక్క దశ విశేషార్థ సంపుటి ఆయన మనస్సులో అలాగా అహమహమికగా వస్తూ లేస్తూ ఉంటుందేమో. ఒకసారి తనివి తీరా పేరు పిలిస్తే గాని ఉండలేనటువంటి ఆ భక్తితత్వం వేదాంత దేశికుల యొక్క శ్లోక నిర్మాణంలో మనకి అడుగడుగునా దర్శనీయమవుతూ ఉంటుంది. గోదే రంగే తటి గుణవతః అని. అసలు ఈ ఒక మేఘం, ఆ మేఘంలో ఒక మెరుపు, ఆ మేఘం ఇచ్చేటువంటి ఒక వాన, ఆ వానా జలం నదిగా మారేటువంటి ఒక తత్వం, ఈ దయాతత్వం వల్ల పొందేటువంటి లాభం, ఇంత అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని మన కనుల ముందు ఉంచుతున్నారు వేదాంత దేశికులు. అందమైనటువంటి ఒక వాన మన ముందు వర్షించేలాగా. వాన అంటే మరి మేఘం ఉండాలి కదండి. ఎలాగా అంటే వానకారు మేఘం ఎవరండి? కృష్ణాంబుదస్య, కృష్ణుడు అనేటువంటి ఒకది అందమైనటువంటి మేఘము అని. ఆ కృష్ణ అండంలో స్వామి నామంగాను అది చక్కగా ఉపయోగపడుతుంది. నల్లని మేఘము, ఆయన కృష్ణుడు అనగానే నల్లని వాడు పద్మనయనంబుల వాడు అని. ఆ నల్లతనం ఉందే, ఆయనలో ఉండేటువంటి దయాగుణమే నీరుగా మారి వర్షంగా వస్తుంది అనే సూచకంగా కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సువృష్ట్యా. మరి అలాగా మేఘం ఉంటే మేఘాల్లో మెరుపులు కూడా ఉంటాయి కదా. ఆ మెరుపు ఏమిటంటే రంగే తటిత్, అమ్మ ఉందే గోదాదేవి, ఆవిడ ఒక్క మెరుపులాగా మెరుస్తోంది. సరిగ్గా వేదవాక్యానికి ఇక్కడ ఆ వాక్యమే శ్లోక రూపంగా వచ్చిందా అన్నట్లుగా నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవా. నీలమైనటువంటి మేఘము మధ్యలో ఉండేటువంటి మెరుపు అనేటువంటి ఆ ఉపనిషత్తు వాక్యము రంగే తటిత్ కృష్ణ అంబుదస్య అనేటువంటి వర్ణంలో సరిగ్గా ఇమిడినట్లుగా అనిపిస్తుంది అన్నమాట. సరే, అలాగైతే మరి వర్షం రావాలి కదా అని అంటే కృపావృష్టి అనేటువంటిది, కృపయా సువృష్ట్యా దయా అనేటువంటి వర్షం కురుస్తోంది అని. ఈ వర్షం అలా ఎక్కువ వర్షం కురిసినప్పుడు చూడండి, ఆ జలాలన్నీ కూడా ఒక పెద్ద నదీ ప్రవాహంగా మారిపోతాయి. అలాగే ఇక్కడ కూడా ఒక నదీ ప్రవాహం బయలుదేరింది. దౌర్గత్య దుర్విష వినాశ సుధా నది అని. ఈ నది ఏం చేస్తుందిట?
సంసార విషహరమైనటువంటి నదిగా. మామూలుగా విషము అంటే నీరు అని కూడా అర్థం ఉంది. విషం అంటే విషము అని ఉంది, విషము అంటే నీరు అని కూడా అర్థం ఉంది అనమాట. ఇక్కడ నదీ జలాలు ముందు మామూలుగా అన్నిటినీ కొట్టుకొని పోతూ వచ్చేటువంటి నదీ జలాలు అమృతత్వాన్ని పొందడము అనేటువంటిది. అవి పైనుంచి వచ్చేటువంటి జలాల్ని పట్టుకున్నాం అనుకోండి, మనం ఈ వాటర్ ఫర్ ఇంజెక్షన్ జలాలు కొనుక్కుంటూ ఉంటామే, అంత స్వచ్ఛంగా చాలా చక్కటి నీరుగా అది ఒక అమృత స్వరూపంగా ఉపయోగించడం అనేది జలాల యొక్క స్వచ్ఛతలో మనం చూస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ దయా సుధానిధిగా గోదాదేవి మారిపోయింది. దయా అమృత స్వరూపిణిగా ఒక నదిగా ఈవిడ. అంటే అమ్మ తల్లి గోదాదేవి, నువ్వేమో ఆయనేమో నీలి మేఘంలాగా ఆయన ఉంటే అందులో మెరుపులాగా నువ్వు కూడి ఉండి దయా అనేటువంటి వర్షాన్ని వర్షిస్తూ ఉంటే ఈ శ్రీరంగంలో సంసార విషహర అమృత స్రవంతిగా నువ్వు ఉన్నావు తల్లి అని అంటారు. అంటే ఒక అమృతం ఏం చేస్తుంది? అమృతం అంటే మరణము లేకుండా చేసేది అని అర్థం. మరణం అనేది ఇచ్చేదేది సంసారము అనేటువంటిది. కాబట్టి ఇది విషం. విషం ప్రాణాలు తీస్తుంది కదా, మరణాన్ని ఇస్తుంది. ఈ విషాన్ని హరించేది అమృతం. అంటే సంసారం అనే విషాన్ని హరించేది గోదా అనేటువంటి అమృతము అని. అందువల్లే సంతః ప్రపద్య శమయంతి అచిరేణ తాపాన్. మహానుభావులు సజ్జనులు అయినటువంటి వారందరూ కూడా ఈ ప్రపద్య నిన్ను శరణాగతి చేసి తాపాన్ అచిరేణ సమయంతి, వారు పొందేటువంటి తాపత్రయాలన్నిటినీ కూడా తొందరగా పోగొట్టుకోగలుగుతున్నారు ఈ అమృత వృష్టి చేత అని. అంటే అమ్మ యొక్క కటాక్షం మన తాపాలన్నిటినీ పోగొడుతుంది అని. మనకి తాపత్రయం అనే లోకంలో ఎప్పుడు మనం వాడుతూ ఉంటాం కదండి. ఏమిటి తాపత్రయం? 3 రకాల కష్టాలన్నమాట తాపత్రయాలు అని. అంటే ఇవి ఆధ్యాత్మికాలు అని మొట్టమొదటివి. ఈ ఆధ్యాత్మికాలు అంటే ఈ దేహానికి మనస్సుకి వచ్చేటువంటి దుఃఖాలు. దేహంకి ఆకలి మొదలైన బాధలు వస్తాయి, మనస్సుకి కోపం మొదలైనటువంటి భావాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక దోషాలు. అలాగే ఆది భౌతికాలు అనేటువంటి ఉన్నాయి. అంటే పంచభూతాల వల్ల, మనుష్యుల వల్ల, సర్పాలు మొదలైన జంతువుల వల్ల ఇలాంటి వచ్చే బాధలన్నిటినీ మనం ఆది భౌతికాలు అని అంటాం. అలాగే ఆది దైవికాలు, గాలి, యక్ష, రాక్షసులు, పిశాచాలు ఇలాంటి వాటి వల్ల వచ్చేవన్నీ కూడా ఆది దైవికాలు అంటారు. ఇలా 3 రకాల బాధలు. ఈ బాధలన్నిటినీ కూడా పోగొట్టుకోవాలి అంటే ఆ నదీ జలాలు తాపాన్ని పోతాయి. ఎండలో వేడి బాగా భరించలేకుండా ఉన్నప్పుడు అందమైనటువంటి సరస్సులోకి గనక ఒక్కసారి దిగాము అంటే ఇంక అందులోంచి బయటకి రావడం మనకి ఎలాగైతే ఇష్టం ఉండదో, అది తాపహారకంగా ఎలా ఉంటుందో అలాగే గోదాదేవి యొక్క దయా వృష్టి అనేది మన పైన వర్షిస్తే ఆ అమృతధారలో గనక మనం ఓలలాడాము అని అంటే ఈ బాధలన్నీ కూడా మనం దూరం చేసుకోగలుగుతాము. ఎందువల్ల? ఈవిడ తాపహారిణి అనేటువంటి పేరు మనకి కాదండి, స్వామికున్న తాపాలని కూడా పోగొట్టగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నురాలు అని. ఎందువల్లంటే మామూలుగా దేహతాపంగా తీసుకుంటే కుంకుమ గురు కస్తూరి దివ్య చందన చర్చితాయై నమః ఓం అని ఆవిడ దేహానికి రాసుకునేటువంటి కుంకుమ, అగరు, కస్తూరి, దివ్య చందనము ఇత్యాదుల యొక్క స్పర్శ చేత స్వామి యొక్క తాపం పోతుంది అనేటువంటిది ఒకటి. అసంఖ్యేయ సుఖ స్పర్శ సర్వాతిశయ భూషితాయై నమః ఓం భూషణాయై నమః ఓం. అత్యద్భుతములైనటువంటి నగలు, అందులో మణులు ఉంటాయి, అవి చల్లని కాంతులు వెదజల్లుతూ ఉంటాయి, వాటి వల్ల తాపాలు పోతూ ఉంటాయి అని. అయితే ఈ తాపం పోవడం అనేది ఒకసారి ఉన్న బాధ పోతే దాన్ని ఏకాంతికం అంటాం, ఒకసారి పోయింది మళ్ళీ రాకుండా ఉంటే దాన్ని ఆత్యంతికము అంటాం. అమ్మ వల్ల మనం పొందేటువంటి శాంతి శాశ్వతమైనటువంటి శాంతిని మనం పొందగలుగుతాము. అలా పొంది ఏం చేస్తారట ఈ పెద్దలందరూ కూడా, సంతః మహానుభావులందరూ కూడా శమయంతి, ప్రపద్య శమయంతి అంటే
శరణాగతి చేయడం అంటే ఒక్కటే మాట, నీవే తప్ప ఇతప్పరంబు ఎరుగను, అమ్మా నీ పాదాలు తప్ప నాకు ఇంకేమీ దిక్కు లేదు అని అలా ఆవిడ్ని ప్రార్థించినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, మన చేత నిరతిశయమైనటువంటి సార్వకాలికమైనటువంటి ఆనందాన్ని అనుభవింప చేస్తుంది. ఎందువల్ల అంతటి దయాస్వరూపిణి. శ్రీపరాశర భట్టర్ వారు అంటారు శ్రీగుణ రత్నకోశంలో, అమ్మా తల్లి అటు పుట్టింటి వారు చూస్తే ఎంత గొప్పవారు, ఇటు మెట్టింటి వారు చూస్తే ఎంత గొప్పవారు, అవి రెండు వదిలి మా కోసం నువ్వు ఈ సంసారంలో అడుగు పెట్టావా తల్లి, జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే, ఇది మా పుట్టిల్లండి అని పాలకడలి అంటే నీకు ఎంతో ఇష్టం, జనని దయిత ప్రేమ్నా పుష్ణాసి తత్ పరమం పదం, ఇంకా ప్రియుని యొక్క ఇల్లు అని చెప్పి వైకుంఠధామం అంటే నీకు ఎంతో ఇష్టం, ఉదది పరమవ్యోమ్నో విస్మృత్య మాదృశ రక్షణం క్షమమితి ధియా భూయ శ్రీరంగధామని మోదసే, అటు అంత అపురూపంగా నిన్ను చూసుకునే పుట్టింటిని వదిలిపెట్టి ఇటు కాలు కింద పెట్టని అనే రంగనాథునికి దూరమయ్యి నువ్వు వచ్చి తల్లి ఎందుకు నడువనేరని కొమ్మాడుగులు పొక్కులై శర్కర స్థలముల శ్రమము చెందే అంటుంది మొల్ల. అమ్మ అడవుల్లో తిరగవలసి వస్తే సీతాదేవిగా అవతరించి నడువనేరని కొమ్మ, ఎప్పుడైనా కాలు కింద పెట్టిన తల్ల అడుగులు పొక్కులైపోయాయి, కాళ్ళన్నీ కూడా రాళ్లు గుచ్చుకుని శర్కర స్థలములు కసకసకస కాళ్ళు ఆ రాళ్లు గుచ్చుకుపోతే అయ్యయ్యో ఎంత శ్రమ చెందావు తల్లి, మా కోసం ఇంత కష్టపడ్డావా, ఈ శ్రీరంగానికి వచ్చి ఇక్కడ అటు వైకుంఠాన్ని అత్తారింటిని వదిలిపెట్టి ఇటు పాల్కడలని పుట్టింటిని వదిలిపెట్టి శ్రీరంగధామని మోదసే, మోదం ఆనందం మమ్మల్ని బాగు చేయడం కోసం దీనిని ఆనందధామంగా రంగధామాన్ని నువ్వు ఎన్నుకున్నావా తల్లి అని చెప్పి శ్రీరంగ నిత్య నివాసినిగా అక్కడ ఏదో ఉండాలిరా భగవంతుడా అని ఉండడం కాదు, మనం రోజు ప్రార్థన చేసినట్లుగా ఆ మంగళ దీపరేఖం అని అంటామే, ఆ శ్రీరంగ మందిరంలో ఒక మంగళ రేఖ తిరుగుతున్నట్లుగా ఆనందంగా అలాగా తన కాంతిని ప్రసరింపచేస్తూ దేదీప్యమానంగా తాను మెరుస్తూ ఉంటుంది. ఒంటి నిండా కూడా ధగద్ధగాయమానోద్యన్ మణి సీమంత భూషణాయై నమః ఓం, చక్కగా మెరిసేటువంటి అందమైనటువంటి ఆ నగలు అన్నిటినీ కూడా పెట్టుకొని ఆ రంగమందిరంలో ఒక కాంతి, ఒక ఉజ్వల కాంతి స్వరూపిణిగా నువ్వు వెలుగుతూ ఉంటావు అని చెప్పి భట్టర్ వారు కూడా చెప్తూ అమ్మని ఒక సుధా నదిగా, అమృత ప్రవాహిని అనిగా, అలాంటి దివ్య స్వరూపిణిగా మన కన్నుల ముందు అమ్మని నిలబెడతారు అని. అంటే ఈ చిత్రం చూడండి, ఒక అందమైనటువంటి వానాకాలము, అందులో నీలి ఆకాశము, అందులో ఒక అందమైన మబ్బు, ఆ మబ్బులో ఒక మెరుపు, ఆ మబ్బు నుంచి జాలివారేటువంటి అమృత వృష్టి, ఆ వృష్టి వల్ల ఏర్పడినటువంటి ఒక అమృత నది ప్రవాహము, ఆ ప్రవాహం నుంచి చేతుల కొద్దీ ఆ అమృతాన్ని ఆస్వాదించేటువంటి భక్త కోటి, ఈ భక్త కోటిని చూచి ఆనందించేటువంటి గోదా రంగనాథులు. ఇంత అందమైనటువంటి దృశ్యాన్ని ఒక శబ్ద చిత్రంగా, మామూలుగా చిత్రం అయితే అది కన్నులకి కనిపించేటువంటిదే, శబ్ద చిత్రం అయితే ఏమవుతుంది, చెవులకి వినిపించేటువంటి ఒక మూర్తిత్వాన్ని అది సంతరించుకుంటుంది. కాబట్టి వేదాంత దేశికులు ఇంత అందమైనటువంటి దృశ్యాన్ని ఇందులో మనకి చూపిస్తూ ఈ అమృతత్వం అనేటువంటి లక్షణాన్ని, అమ్మలో ఉండేటువంటి కటాక్షము అనేటువంటి దయ అనేటువంటి అమృతత్వం, ఈ సంసారం అనేటువంటి ఈ విషాన్ని హరించేటువంటి సుధ, ఇది సామాన్యమైనటువంటి సుధ కాదు. మీరు చూస్తే మర్త్యులు అంటే మరణ స్వభావము కలిగినటువంటి వారు. జన్మ వచ్చింది అంటే వెంటనే దానికి జాతస్య హి ధ్రువో మృత్యు కనిపెట్టుకుని రెండవ దశ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలాంటి స్థితిలో మిమ్మల్ని ఈ మర్త్యత్వం నుంచి అమర్త్యులని అమృతత్వానికి తీసుకువెళ్ళాలి అంటే గోదా కటాక్ష అమృతాన్ని మనం ఆస్వాదించాలి అని అంటూ
రంగే తటిద్గుణవతో రమయైవ గోదే కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సువృష్ట్యా అంటూ అమృత నదీత్వాన్ని అమ్మకి ఆపాదించి ఆ లక్షణాన్ని ఒక్కసారి ఆస్వాదించమని మనందరినీ కూడా కోరారు వేదాంత దేశికులు. ఓం నమో వెంకటేశాయ.